డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం శ్రీం శ్రీం. ఈ అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని భావిస్తూ ఉన్నాం. మేనిఫెస్టేషన్కి సంబంధించి ఎన్నో సీక్రెట్స్ని, టెక్నిక్స్ని ఇప్పుడు వరకు రివ్యూల్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ వీడియోలో ప్రతిరోజు మీ ఎనర్జీస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఆ డైలీ విచెస్ ఏంటి, మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఆ ఫ్యూ పాయింట్స్ని మనం క్విక్గా డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, మీరు రాక్ సాల్ట్తో స్నానాన్ని ఆచరించండి. సీ సాల్ట్, కల్లుప్పు, గెడ్డుప్పు, సముద్రం ఉప్పు అంటాం కదా, వి కాల్ ఇట్ ఎస్ ఎ రాక్ సాల్ట్, సీ సాల్ట్. మీరు స్నానం చేసేటప్పుడు ఒక చిటికెడు రాక్ సాల్ట్ వేయండి. ఎందుకు అంటే రాక్ సాల్ట్కి ఒక ఎనర్జీ ఉంటుంది. సకల నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపించేసే శక్తి రాక్ సాల్ట్కి ఉంటుంది. ఎనర్జీని అబ్జర్వ్ చేసే, అట్రాక్ట్ చేసే శక్తి రాక్ సాల్ట్కి ఉంటుంది. సైన్స్ కూడా ప్రూవ్ చేసేసింది. ఇదేం సూపర్స్టిషన్స్ కాదు, మూఢనమ్మకాలు కాదు, సైన్స్ ప్రూవ్ చేసేసింది. మీరింట్లో చాలాసార్లు మీ పిల్లలకి దృష్టి తీయడానికి మీరు రాక్ సాల్ట్ ఉపయోగించారు, అవునా కాదా? వై? సమ్ స్పిరిచువల్ ఎనర్జీస్ ఉన్నాయి వాటికి. అండ్ ఆ రాక్ సాల్ట్ సముద్రం నుండి వస్తుంది. ఆ మూన్ ఎనర్జీకి సముద్రుడు ఉప్పొంగుతాడు. దెర్ ఇస్ అన్ ఎనర్జీ. వాటర్ స్టోర్ చేసుకుంటుంది ఆ ఇన్ఫర్మేషన్. అండ్ అక్కడ నుంచి తయారైంది ఆ రాక్ సాల్ట్. అండ్ మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు, కరెంట్ వైర్, ఎర్త్ వైర్ పెట్టాలి, అప్పుడు కూడా మీరు వేసేది కోల్, బొగ్గు మరియు రాక్ సాల్ట్ మాత్రమే. వై? ఎందుకో మనకు తెలియదు. మన పెద్దల పిల్లలకి దిష్టి తీస్తున్నప్పుడు రాక్ సాల్ట్ వాడే మనము వాడుతున్నాం, బట్ ఎందుకో తెలియదు. గుర్తుపెట్టుకోండి, మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మీ గృహంలో ఉన్న ఎనర్జీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి, నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించడానికి మీరు రాక్ సాల్ట్తో స్నానం ఆచరించాలి. చిటికెడు ఉప్పేయండి లైట్గా వేసి. ప్రేయర్ ఉంటుంది, ఆ ప్రేయర్కి రిలేటెడ్ కూడా ఇంతకుముందు ఒక వీడియో రివ్యూల్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ అది వాచ్ చేయకపోతే గో అండ్ వాచ్ ఇట్ అవుట్, యూట్యూబ్లో ఉంటుంది. స్నానం ఆచరించేటప్పుడు ఫ్యూ ప్రేయర్స్ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించే ప్రేయర్, పాజిటివ్ ఎనర్జీని ఆ వాటర్ ద్వారా అట్రాక్ట్ చేసుకునే ప్రేయర్. అది ఆల్రెడీ ఇంతకుముందు ఇవ్వడం జరిగింది, ఆచరించండి. వర్డ్స్కి ఎనర్జీ ఉంది, ఇట్స్ ట్రూత్. అలానే మీ గృహాన్ని శనివారం రోజు ఇల్లు కడిగేటప్పుడు రాక్ సాల్ట్ వేసి ప్రేయర్ చేసి ఆ వాటర్తో ఇల్లుని కడగండి. గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ బయటికి వెళ్ళిపోతాయి. సకల నెగిటివ్ ఎనర్జీస్, గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. నా గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, భయాలని, బద్ధకాలని, ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీస్ని, బ్యాడ్ ఎనర్జీస్ని, నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిస్ని, నరదిస్ని, భయాలని, బద్ధకాలని, అప్పుల్ని, చెడు ప్రయత్నాల్ని నా గృహం నుండి బయటకు పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి, ముక్కోటి దేవతలకి, పవిత్రమైన జలానికి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనములని చెప్పి ప్రేయర్ చేసి, దానికి ఒక విధానం ఉంటుంది, ఒక సాధన ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది, గో అండ్ వాచ్ ఇట్ అవుట్. ఓకే, అది చేసి శనివారం రోజు ఇల్లుని క్లీన్ చేయండి. మీరు క్లీన్ చేసిన వితిన్ 9 minutesలో ఇంట్లో ఎనర్జీస్ మారిపోతాయి. రాక్ సాల్ట్కి అంత పవర్ ఉంటుంది. సో మీరు స్నానం ఆచరించేటప్పుడు రాక్ సాల్ట్ వేయండి. గురుబలం కావాలంటే చిటికెడు పసుపు వేయండి, లేదా కొంచెం రాక్ సాల్ట్ స్నానం ఆచరించండి. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తుంది, చెడు ప్రయత్నాలు, కనుదిష్టి, నరదిష్టి అంతా బయటకు వెళ్తుంది. అండ్ మీ గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళాలి అంటే రాక్ సాల్ట్తో ఇంటిని కడగండి. పాయింట్ నెంబర్ 2, సిగిల్ అని ఒక సైన్ ఉంది. సిగిల్ అంటాం, SIGIL, సిగిల్. ఇట్స్ ఎ ప్రొటెక్షన్ సైన్. ఇంటి ముందు డోర్ దగ్గర ఆ ప్రొటెక్షన్ సైన్ మనం వేయాలి కొన్ని ప్రేయర్స్ చెప్తూ. అవి ఇన్ జనరల్ కొన్ని సాధనలు, ప్రక్రియలు నేను క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు ఇవన్నీ చెప్తుంటాను. యాడ్ ఆన్స్ అనమాట ఇవన్నీ కూడా. అక్కడ అవన్నీ లైవ్లో చెప్తుంటాను. ఎందుకంటే 1 minute అది చెప్పలేము, 5 to 10 minutes చెప్పలేము. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఆ సిగిల్ ప్రొటెక్షన్ని కొన్ని ప్రేయర్స్ చేస్తూ ఇంటి ముందు వేస్తే, డోర్వే దగ్గర, గేట్ దగ్గర, మార్క్ మై వర్డ్స్, సకల నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఇంట్లోకి రావడానికి భయపడతాయి. ఎందుకంటే ప్రతిదీ ఎనర్జీనే. శరీరంలో ఉన్న అణువుకు ఒక శక్తి ఉంది, గాలికి ఒక శక్తి ఉంది, నీరుకి ఒక శక్తి ఉంది, నిప్పుకు ఒక శక్తి ఉంది, మీ మాటకు ఒక శక్తి ఉంది, మీ చూపుకు ఒక శక్తి ఉంది, మీరు బయటికి విడుదల చేసే భావన, ఎమోషన్స్, ఫీలింగ్స్, వాటికి ఒక శక్తి ఉంది. ఓకే, సిగిల్ ప్రొటెక్షన్ అంటాము. ఇంట్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ బయటికి రావాల్సిందే. సకల నెగిటివ్ ఎనర్జీస్ ఏవి ఇంటి లోపలికి వెళ్ళనివ్వకుండా ఆ శక్తి అది ఆపిస్తుంది. కొన్ని ప్రేయర్స్ చేస్తుంది, మనం డోర్వే దగ్గర పెట్టాల్సి ఉంటుంది. ఇన్ జనరల్ క్లాసెస్లో మనం గైడ్ చేస్తాం. థర్డ్ వన్, ఇట్స్ ఎ పవర్ఫుల్ టెక్నిక్. ఉత్తరం వైపు ముఖం పెట్టి చిన్ముద్రలో కూర్చొని ఒక 21 times బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయాలా. ఊపిరి తీసుకోవాలా, ఊపిరి విడిచిపెట్టాలా స్లోగా. చేసేటప్పుడు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మీ బ్రీతింగ్ మీద ఉండాలి. అలా ఉన్నాక మీ చుట్టూ ఒక లైట్ ఉందని గమనించండి, విజువలైజ్ చేసుకోండి. ఒక వైట్ కలర్ బ్రైట్ అండ్ లైట్ మీ చుట్టూ ఉన్నట్టు.
ఒక సర్కిల్ షేప్లో మీ చుట్టూ ఒక లైట్ ఉంది. ఆ లైట్ సెంటర్లో మీరు కూర్చున్నారు. అది మీరు చూడాలా, ఆ వైబ్ని, ఆ ఆరాని మీరు విజువలైజ్ చేస్తూ చూడాలా. అదే ఒక ప్రొటెక్షన్ అని చెప్తూ మనసులో ఐ యామ్ ప్రొటెక్టెడ్, ఐ యామ్ ప్రొటెక్టెడ్, ఐ యామ్ ప్రొటెక్టెడ్, ఐ యామ్ ప్రొటెక్టెడ్, ఐ యామ్ ప్రొటెక్టెడ్ అనే పదాన్ని పదే పదే ఉచ్చరించాలి. మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుద్ది. మీ చుట్టూ, మీ గృహాల చుట్టూ, మీ వాహనాల చుట్టూ, మీకున్న ల్యాండ్స్ చుట్టూ, మీ కుటుంబ సభ్యుల చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కలిసికొట్టి వచ్చినా మీ ఎనర్జీని టచ్ చేయలేవు, మీ ఆరాని టచ్ చేయలేవు, మీ ఫ్రీక్వెన్సీస్ని టచ్ చేయలేవు. ఐ ఆమ్ ప్రొటెక్టెడ్, ఐ ఆమ్ ప్రొటెక్టెడ్. మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ, మై డియర్ మదర్ నేచర్ థ్యాంక్ యూ, మై డియర్ గాడ్ థ్యాంక్ యూ. ఐ ఆమ్ ప్రొటెక్టెడ్, ఐ ఆమ్ సో సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ దిస్ యూనివర్స్. నేను సురక్షితంగా మరియు భద్రతగా అనంత బ్రహ్మాండంలో ఉన్నందుకు ప్రపంచానికి కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి. ఓకే, ఐ ఆమ్ ప్రొటెక్టెడ్ అనే పదం ఉచ్చరించాను. ప్రాసెస్ అర్థమైంది కదా. ఉత్తరం వైపు ముఖం పెట్టి 21 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి మీ చుట్టూ ఒక లైట్ పాస్ అవుతుంది. ఆ లైట్ మధ్యలో సెంటర్లో మీరు ఉన్నారని విజువలైజ్ చేసుకోవాలి. ఓ మై గాడ్, ఇట్స్ అమేజింగ్ టెక్నిక్. డైలీ విచెస్ ప్రతిరోజు ఒక 2 to 3 minutes చేయండి. రక్షణ కవచం క్రియేట్ అయిపోతుంది. విశ్వశక్తిని, దైవశక్తిని, గురువుల యొక్క ఆశీర్వాదాలని తలుచుకుంటూ, మీ పేరెంట్స్ యొక్క ఆశీర్వాదాలను తలుచుకుంటూ, మీ ఇంటి గృహదైవాన్ని తలుచుకుంటూ, కులదైవాన్ని తలుచుకుంటూ, మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ, పాజిటివ్ ఎనర్జీస్ని, శక్తుల్ని తలుచుకుంటూ ఐఎమ్ ప్రొటెక్టెడ్, ఐఎమ్ సో సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ దిస్ యూనివర్స్ అన్న పదాలను ఉచ్చరిస్తూ మీ చుట్టూ ఒక లైట్ ఉంది. ఆ సెంటర్లో మీరు ఉన్నారు. సర్కిల్ షేప్లో ఒక పెద్ద శక్తి, ఒక పెద్ద లైట్ ఉంది. ఆ సెంటర్లో మీరు ఉన్నారని మీరు విజువలైజ్ చేసుకోవాలి. పవర్ఫుల్ డైలీ విచెస్, మీ ఎనర్జీ ప్రొటెక్ట్ అయిపోతారు. అండ్ 4th one, ఇంట్లో అప్పుడప్పుడు ధూపం వేయాలి. నెగిటివ్ ఎనర్జీస్ అన్ని బయటకు వెళ్తాయి. క్లోవ్స్ అంటాం కదా, లవంగాలు అంటాం కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సూపర్ స్టిషన్స్ కాదు, మూఢనమ్మకాలు కాదు, దయచేసి గ్రహించండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అర్థమవుతుందా? అప్పుడప్పుడు ధూపం వేయాలి. క్యాంఫర్ అంటాం కదా, హారతి కర్పూరం, అవి అలానే క్లోవ్స్, వాటితో కలిపి అప్పుడప్పుడు ఇంట్లో మనం ధూపం వేయాలి. స్మోక్, నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది. అలానే ఇంకొక టెక్నిక్, గ్రౌండ్లోకి మీరు వెళ్ళేటప్పుడు, నేచర్లోకి వెళ్ళేటప్పుడు బేర్ ఫుట్తో వెళ్ళండి. అరికాళ్ళతో వెళ్ళి ఒక దగ్గర ప్రశాంతంగా నిల్చుంటూ కృతజ్ఞత భావం ప్రకృతికి, దైవానికి, విశ్వానికి, గురువులకి, కన్నతల్లిదండ్రులకి, విశ్వంలో ఉన్న అణువుకి కృతజ్ఞత చూపిస్తూ మీ అరికాళ్ళు, పాదాల నుండి రూట్స్ గ్రౌండ్లోకి కనెక్ట్ అయ్యామని చెప్పి విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లాంట్, ఒక ట్రీకి వేరు వ్యవస్థ ఎలా అయితే రూట్స్ గ్రౌండ్ లోపలికి ఇన్సర్ట్ అయ్యి ఉంటుందో, మీ అరికాలు, మీ బేర్ ఫుట్ నుండి కొన్ని రూట్స్ అనంత బ్రహ్మాండంలోకి, ఈ భూమి అనే గ్రహంలోకి రూట్స్ కిందకు చొచ్చుకుపోయాయని గ్రహిస్తూ ఐఎమ్ ప్రొటెక్టెడ్, ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని చెప్పుకోండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఎర్త్ అనే ప్లానెట్ నుండి మీ శరీరంలోకి వెళ్తాయి. మార్క్ మై వర్డ్స్, దీస్ ఆర్ ద డైలీ విచెస్. ఒక 4-5 షేర్ చేయడం జరిగింది. ఇవి ప్రతిరోజు చేయండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ చేయండి. అట్లీస్ట్ మంత్లీ 2 చేసి ఆచరించండి. మార్క్ మై వర్డ్స్, మీ ఎనర్జీస్ అద్భుతంగా ప్రొటెక్ట్ అయిపోతాయి. సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కలిసి కొట్టి వచ్చినా మీ హెయిర్ టిప్ని కూడా టచ్ చేయలేవు. అంత సేఫ్ అండ్ సెక్యూర్ అయిపోతారు. అంత స్ట్రెంగ్తన్ అవుతారు. ఫిజికల్లీ, మెంటల్లీ, ఫినాన్షియల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ మీ శరీరంలో ఉన్న దైవ కళలు యాక్టివేట్ అయిపోతాయి. మీ శరీరంలో ఉన్న 112 చక్రాస్ ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతుంది. బట్ కొత్తగా మీరు వాచ్ చేస్తూ ఉంటే ఈ వీడియో మీ కొరకే చెప్తున్నాను. మా మేనిఫెస్టేషన్కి సంబంధించి అద్భుతమైన టెక్నిక్ ఇది. 10-15 వీడియోలు వాచ్ చేయండి. శ్రీ వైబ్రెంట్ వంశీ అని యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో టైప్ చేస్తే యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. బ్యాక్ టు బ్యాక్ వాచ్ చేయండి. ఒక 15-20 వీడియోలు వాచ్ చేయండి. అండ్ అలానే చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. మా డేట్స్ నోట్ చేసుకోండి. అక్టోబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. దైవ కార్యము, విశ్వ కార్యము, దైవ సంకల్పము, విశ్వ సంకల్పము. మీరు నేను అనుకుంటే ఆ ప్రోగ్రాం పుట్టుకు రాలేదు. విశ్వం సంకల్పించింది. భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, విశ్వం యొక్క ఆశీర్వాదాలు, ప్రకృతి యొక్క చల్లని చూపు, అనంత బ్రహ్మాండంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ యొక్క ఆశీర్వాదాలతో మనస, వాచ, కర్మన డిజైన్ చేసిన, సృష్టించిన ప్రోగ్రాము మీ ఉన్నత కొరకు. లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏదీ లేదు అంటూ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. మనస, వాచ, కర్మన డిజైన్ చేయడం జరిగింది. విశ్వశక్తి గురించి, దైవశక్తి గురించి, అనంత బ్రహ్మాండంలో ఉన్న విశ్వ రహస్యాల్ని షేర్ చేయబోతా ఉన్నాం. ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, వీటన్నిటి గురించి సీక్రెట్స్ అందులో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. ఒక అద్భుతమైన ఫ్యూచర్ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటే, బంగారు భవిష్యత్తుని మీరే లాంచ్ చేసుకుందాం అనుకుంటే, అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవ్వడం ఒక్కటే మార్గం. అవన్నీ సీక్రెట్స్ని డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఆల్రెడీ ఫ్యూ స్లాట్సే ఉన్నాయి. మేజర్
రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోయాయి. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఐ హోప్ మీరు నేను కలవబోతా ఉన్నాం అతి త్వరలో. 7 days ట్రావెల్ చేయబోతా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. సర్వే జనా సుఖినో భవంతు. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్.